అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుగలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కైనా నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు, ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే ఒకటే శత్రువు రెండు ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దానివల్లనే ఈ వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒక్కసారి అప్పుడే స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే. అక్కడితో బ్రహ్మచర్యం పోయింది కదా, కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. నేను దీక్షలో ఉండగా కులవృత్తి చేయొచ్చా అంటే 100% చేయాలండి. మీరు కులవృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా మంది మాంసం అన్నారు. మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్గా చేయవలసిందే. శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఓ ఆర్భాటాలు, ఆడంగాలు, హంగులంతా చేసి అప్పు చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి. ఈ యొక్క స్వామివారు భోజనం చేసి ఆఖరి ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే, అమ్మ లేనిదే అయ్యలేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లిగారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే. కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరే అన్నారు బాలలు. ఆ బాలలు అందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆళ్ళపాళ్ళలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని, మేము మొక్కుకున్నామండి మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారి శబరిమలకి వెళ్ళాలి. స్వామి నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు,
నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18 పడి శబరిమల 18 పడి వేరు కాదు. ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు. మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎమ్మికుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తికి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18 పడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప. ఏమంటే నేను ఒక బ్యాచులర్ అండి, మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగరీత్యా నేను బ్యాచులర్గా రూమ్లో ఉంటున్నాను. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండండి, లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు, లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏం అరగెన్స్గా ఉండరు, ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే. సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. ఎవరి తల్లిదండ్రులు? మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ, నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా, పిత, గురు, దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప.